మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనకు నిన్న ఈనాడు దినపత్రికలో ఒక ముఖ్యమైన వార్త మనం గమనించవచ్చు. ఇక ఉద్యోగ ప్రకటనలకు కసరత్తు అంటూ నేను మీకు ఒక 4-5 డేస్ బ్యాక్ ఒక వీడియో అప్లోడ్ చేశాను. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతనే మనకు రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని. కొంతమంది మరి మన సబ్స్క్రైబర్స్ కావచ్చు, ఇతరత్ర మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళైతే కొన్ని కామెంట్స్ చేశారు. ఎప్పుడు వస్తుంది, ఇలా చాలా వార్తలు వస్తున్నాయి కానీ నోటిఫికేషన్లు రావడం లేదు అని వాళ్ళ యొక్క అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరిగింది. వాస్తవానికి ఏంటంటే నేను ఇచ్చినటువంటి సమాచారం ఏదైతే ఉందో అది విశ్వసనీయ సమాచారమే. ఎందుకంటే ప్రభుత్వం ప్రజెంట్ నోటిఫికేషన్ల కోసము కొంత కసరత్తు చేస్తున్న మాట 100% వాస్తవం అండి, అందులో తప్పేం లేదు. ఎందుకంటే రీసెంట్గా మీరు గమనించారు కదా, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఆల్మోస్ట్ ఆల్ పాత రిక్రూట్మెంట్స్ అన్ని క్లియర్ చేసేసింది. కొత్త వాటికి దారి క్లియర్ అయింది. అదే ఇచ్చాను. ఇక్కడ ఈనాడు దినపత్రికలో కూడా మనకు అదే అంశాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు, మనం గమనించండి. సో ఇలాంటి లేటెస్ట్ సమాచారం ముఖ్యంగా పోలీసు డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా ఇక్కడ నేను థంబ్నెయిల్లో ఇచ్చాను మీకు. ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి మరి ఎన్ని పోస్టులకి నోటిఫికేషన్ రావచ్చు అది కూడా ప్రధానంగా మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. దాంతోపాటు కొంత ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం గమనిస్తే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఇప్పటికే వెలువడ్డటువంటి నోటిఫికేషన్ల నియామక ప్రక్రియ దాదాపు అయితే పూర్తయింది. గ్రూప్ 3 ఫైనల్ అపాయింట్మెంట్స్ మినహా మిగతా గ్రూప్ 1తో పాటు గ్రూప్ 2 ఇవన్నీ కూడా అయిపోయినాయి. కాబట్టి ఇక ఉద్యోగ ప్రకటనలకు కీలకమైనటువంటి ఎస్సీ వర్గీకరణ కూడా కంప్లీట్ అయిపోయింది. పెండింగ్ నియామకాలన్నీ అయిపోయినాయి. రోస్టర్ ప్రకారం ఉద్యోగ ఖాళీలను గుర్తిస్తున్నాయి. సంబంధిత వర్గాలు రోస్టర్ ప్రకారం ఉద్యోగ ఖాళీలను గుర్తిస్తున్నాయి. ఈ పని ఇప్పుడు జరుగుతుందండి. ఈ పని జరుగుతుందంటే ఉద్దేశం ఏంటిది? నోటిఫికేషన్లు ఇవ్వడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్టు మనం అర్థం చేసుకోవాలి. ఉద్యోగ క్యాలెండర్ను రూపొందించి ఆ మేరకు నోటిఫికేషన్ల కోసం అవసరమైన ఆర్థిక శాఖ అనుమతులు పొందడానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నాయి. ఇది జరుగుతుంది. మరోవైపు ప్రభుత్వ విభాగాల్లో ఖాళీల గుర్తింపు, ఉద్యోగుల సర్దుబాటు, ఇప్పటికే ఆర్థిక శాఖ అనుమతులు పొందిన పోస్టులపై ప్రభుత్వం నియమించిన కమిటీ కూడా వీటిని పరిశీలిస్తుంది. ఈ కమిటీ పని జరుగుతుంది. ఇక బ్యాక్లాగ్ పోస్టుల గురించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకు ఇటీవల నియామకాలు పూర్తయిన వాటిలో బ్యాక్లాగ్ ఖాళీలు దాదాపు 4,000కు పైగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇది కూడా మనం ప్రధానంగా గమనించాలి. ఈ రాబోయే నోటిఫికేషన్లలో ఇవి క్లియర్ చేస్తారు. దాదాపు గురుకులలోనే మనకు 2,000 వరకు ఉన్నాయి. గ్రూప్ 4లో కొన్ని ఖాళీగా ఉన్నాయి. గ్రూప్ 1, గ్రూప్ 2లో కలిపి 80 పోస్టులు బ్యాక్లాగ్ ఉన్నాయి. కాబట్టి మనకు ఇంకా బ్యాక్లాగ్ పోస్టులు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్ తీసుకుంటే ఇలా రెండింటికి ఎంపికైనటువంటి అభ్యర్థులు దాదాపు 300 మంది ఉన్నారు. సో ఇవి కూడా మనం గమనించాలి. ఇక పోలీసు విభాగం ఇవాళ ప్రధానంగా మనం గమనిస్తే పోలీసు డిపార్ట్మెంట్కి సంబంధించి 12,452 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీ కోసం మీరు రీసెంట్గా డీజీపీ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ పోస్టుల భర్తీ కోసం గవర్నమెంట్కి మేము ప్రపోజల్స్ ఇచ్చినాము, మరి వెయిట్ చేస్తున్నామని. దాదాపుగా గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారండి పోస్టులు భర్తీ చేయడానికి. ఎందుకంటే మనకు అంతకుముందున్న జాబ్ క్యాలెండర్లో కూడా ఈ పోస్టులు ఉన్నాయి కాబట్టి వీటికి అడ్డంకి ఏమీ లేదు. ఇప్పటికే భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలను గుర్తించింది. వీటిలో 20,000 పోస్టులకు ఆర్థిక అనుమతులు ఉన్నాయి. జాబ్ క్యాలెండర్లో పేర్కొన్న కేటగిరీల వారీగా ఉపాధ్యాయ, పోలీస్, విద్యుత్, గురుకుల, వైద్య నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం ఉద్యోగ ప్రకటనలు జారీ చేసేందుకు పరిపాలన ప్రక్రియ చేపట్టింది. ఇందులో అన్ని నోటిఫికేషన్లు రాబోతున్నాయి. ఇప్పటికే ఆర్టీసీ వైద్య విభాగాల పరిధిలో దాదాపు 10,000 వరకు ఖాళీలు ఉన్నాయి. ఆర్టీసీలో 1,743 పోస్టులకు ఆల్రెడీ మనకి నోటిఫికేషన్లు అయితే ఇవ్వడం జరిగింది. ఇక పోలీస్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే ఎస్ఐ కానిస్టేబుల్ స్థాయిలో 12,452 పోస్టులు ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో భర్తీ చేయాల్సి ఉంది. ఇందులో సివిల్ విభాగంలో 8,442 పోస్టులు ఉన్నాయి. ఇది పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి. ఇక మనం పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి గమనిస్తే మనం నోటిఫికేషన్లు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది మనం ప్రధానంగా చూసుకుంటే రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ అనేది నాకు తెలిసినంత వరకు 2026 జనవరి వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. కొత్త సంవత్సరంలోనే ఈ నోటిఫికేషన్లు రావడానికి అవకాశం ఉన్నాయి. లేదంటే డిసెంబర్ మంత్ ఎండింగ్లో కానీ ఈ నోటిఫికేషన్లు ఇవ్వడానికి ఈ రెండు మనం కీలకంగా చెప్పుకోవచ్చు. ఇక ఎవరైతే అభ్యర్థులు అటు పోలీసు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో మరి గతంలో జరిగినటువంటి పరీక్షా విధానంలో పెద్దగా మార్పులు అయితే ఉండవు. ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, రిటర్న్లో మెయిన్స్ ఎగ్జామినేషన్ యాజ్ టీజ్గా ఉంటుంది. సిలబస్ విషయంలో కూడా మార్పులు ఉండకపోవచ్చు. కాబట్టి గతంలో ఉన్నటువంటి సిలబస్ ప్రకారం అయితే
మీరు ప్రిపరేషన్ చేయండి. అదేవిధంగా మీకు ఫిజికల్ ఈవెంట్స్ కూడా క్వాలిఫై కావడానికి, మంచి స్కోర్ చేయడానికి ఇప్పటి నుండి ఫిజికల్ ట్రైనింగ్ కూడా మీరు కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే అవి కూడా కీలకం అవుతాయి. కాబట్టి రిటర్న్ టెస్ట్లో మీరు కరెంట్ అఫైర్స్ దాదాపు మీకు 2024 నుంచి కరెంట్ అఫైర్స్ అయితే కంటిన్యూగా ప్రిపరేషన్ చేయండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి 45 డేస్ కంటే ఎక్కువ టైం ఇవ్వకపోవచ్చు ప్రిలిమ్స్ కండక్ట్ చేయడానికి. అందుకనే మీరు ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ప్రిపరేషన్ ఒకేసారి అయ్యేటట్టు ప్లాన్ చేసుకోండి. నోటిఫికేషను ఏ క్షణమైనా విడుదల కావడం ఖాయమండి, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇంకా మీకు ఏమైనా అనుమానాలు ఉంటే వాటిని పక్కన పెట్టి మీరు సీరియస్ అభ్యర్థులు అయితే తప్పకుండా ప్రిపరేషన్ చేయండి. లేదంటే వస్తుందా రాదా, ఇలాంటివన్నీ వేస్ట్, ఇలాంటి లాభం లేదు అనే కామెంట్స్ పక్కన ఉంచేసి మనము పాజిటివ్ అటిట్యూడ్తో తప్పకుండా ప్రిపరేషన్ చేస్తే ఏదో ఒక రోజు డెఫినెట్గా మనదంటూ అవుతుంది. కాబట్టి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఎవ్రీడే పొందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.